నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ స్థానంలో దానకిషోర్. రాష్ట్ర ఆర్థిక వనరుల సమీకరణపై సీఎం ప్రత్యేక దృష్టి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో రేవంత్ సమాలోచన. మేడిగడ్డ ప్రాజెక్టు పియర్స్ కుంగిపోవడంపై ఉత్తమ్ సమీక్ష. నిజాలను నిగ్గు తేల్చేందుకు సర్కారు సిద్ధమైందన్న మంత్రి. శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం దురదృష్టకరం. ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదన్న ప్రధాని. కోవిడ్ సబ్ వేరియంట్పై ఆందోళన అనవసరం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేరళ ప్రభుత్వం. ఉపరితల ఆవర్తనంతో తమిళనాడులో భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. రాష్ట్రంలో సర్కారు మరో దఫా ఐఏఎస్ల బదిలీలు భారీగా చేపట్టింది. 11 మంది అధికారులకు స్థానచలనం కల్పించారు. పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ను విపత్తు నిర్వహణ శాఖకు మార్చారు. కీలకమైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిషోర్ను నియమించారు. హెచ్ఎండిఏ సిడిఎంఏ కమిషనర్గా దానకిషోర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశంను నియమించారు. కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గాను వాణిప్రసాద్ విధులు నిర్వహించనున్నారు. ఆర్&బి శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శిగా ఉండనున్న రాహుల్ బొజ్జా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. నల్గొండ కలెక్టర్గా ఉన్న ఆర్వి కన్నన్ను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్గా పదోన్నతి కల్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికే 2 అమలు చేసిన కాంగ్రెస్ సర్కారు మిగిలిన వాటి అమలుపై కసరత్తు చేస్తోంది. ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదాయాన్ని పెంచుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆదాయం పెంపునకు ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురూ చర్చించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులతో ప్రభుత్వ ఆర్థిక సంబంధాలు, అప్పుల విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు. 6 గ్యారంటీలు, ఇతర హామీలతో పాటు అభివృద్ధి పనులకు నిధుల సమీకరణపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రఘురాం రాజన్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. భారాస సర్కారు అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మేడిగడ్డ ప్రాజెక్టు పియర్స్ కుంగిపోవడం సహా ఇతర అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదంటూ గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీ ఇచ్చిన లేఖపైన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఏఎన్సీ మురళీధర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలోనే మేడిగడ్డను పరిశీలిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కక్ష సాధింపులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే వాటిని మరింత పక్కా అమలు చేస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తామన్న శ్రీధర్ బాబు యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపడతామన్నారు. టీఎస్పీసీ ఆధ్వర్యంలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఈరోజు మరింత అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అగ్రగామిలో ఉండాలని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ముందుకు నడపాలనే ఆలోచనతోనే రాబోయే కాలంలో వ్యవసాయ రంగానికి కానీ ఉపాధి రంగంలో కానీ
పరిశ్రమ రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈరోజు ఎవరిపైన కూడా కక్ష సాధించడం. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ములుగు నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారళమ్మలను ఆమె దర్శించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సీతక్కకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి అక్కడి నుంచి ప్రచార వాహనంలో మహిళల కోలాటాల మధ్య ములుగుకు వెళ్లారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తానన్న సీతక్క మేడారం జాతరను కనుల పండుగగా నిర్వహించేందుకు 75 కోట్లు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. అనంతరం మేడారంలో 90 లక్షలతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. ఎమ్మెల్యేనైనా మంత్రినైనా ఎప్పుడు కూడా ఈ ప్రాంత బిడ్డగా ప్రతి కుటుంబ సభ్యురాలుగానే ఈ యొక్క నియోజకవర్గానికి రాజకీయాలంటేనే సేవ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథంతో పనిచేస్తూ వచ్చిన మంత్రి అయి కూడా ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా అందరి యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యురాలుగానే ఉంటానని మరొకసారి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో మరి ఇతర బాధ్యతలు ఉన్నప్పటికీ ఎక్కడున్నా నా మనసు నా యొక్క పని కూడా ములుగు నుంచే రాష్ట్రానికి సేవలు అందిస్తానని కూడా ఒక సేవకురాలుగానే ఉంటానని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంపు దస్త్రంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఉన్న 5 లక్షల రూపాయల పరిహారాన్ని 10 లక్షలకు పెంచారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. సచివాలయంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు స్వీకరించారు. వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తెచ్చుకునేందుకు అనుమతించే మరో దస్త్రంపైన సంతకం చేశారు. దేవాదాయ శాఖలో ఉన్న ఖాళీలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది మంత్రికి అభినందనలు తెలిపారు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ ఆ స్వామివారి సేవ కోసం కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాచలంలోని రామాలయం రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ కమ్మ సేవా సమితి వారి నూతన వసతి గృహాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. గతంలో భద్రాద్రిని తన హయాంలో ఎంతో అభివృద్ధి చేశారని, సీతారామచంద్రస్వామి వారి దయతో మళ్లీ భద్రాద్రిని అభివృద్ధి చేసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. స్వామివారి దయతో తన హయాంలోనే భద్రాద్రి అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. శ్రీరాముడు నడయాడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతానికి నా రాజకీయ జీవితం ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి, గిరిజన ప్రాంత అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకి, అందరికీ సౌకర్యం కలిగి ఈ యొక్క భద్రాద్రి పుణ్యక్షేత్రం ఎరసిల్లాలని చెప్పి కోరుకుంటూ ఉగాది కల్లా అంటే శ్రీరామనవమి లోపలనే నేను శంకుస్థాపన చేసినటువంటి ఈ గోదావరి నుంచి మళ్ళీ నా సమక్షంలోనే ప్రారంభిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అదేవిధంగా నా కళ అయినటువంటి నా రాజకీయ ఆకాంక్ష, నా యొక్క జీవిత కోరిక గోదావరి జలాలు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని నా తలపు. గతంలో అంకురార్పణ జరిగింది, అది టర్ములో పూర్తి చేసి ఈ 2 జిల్లాల ప్రజల యొక్క పాదాలు గోదావరి జలాలతో కడిగి నా జన్మ ధన్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం గాంధీ భవన్లో సోమవారం కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశం కానుంది. పీఏసీ భేటీపై హస్త్రం శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సమావేశం అవుతుండటంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఉత్కంఠ రేపుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. హైదరాబాద్ శివారు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఆహుతుల్ని ఆకట్టుకుంది. భారత వైమానిక దళాల్లో శిక్షణ పొందిన 213 మంది యువ పైలట్లు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తొలుత సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చల్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన శిక్షణ పూర్తి చేసుకున్న సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ట్రెడిషన్, ఇన్నోవేషన్ మిళితంగా సాహసాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పరేడ్లో 213 యువ పైలట్లు చేసిన సైనిక విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీరితో పాటు ఇతర దేశాల సైనిక సిబ్బంది విన్యాసాల్లో పాల్గొన్నారు. तथा समय के हिसाब से तालमेल बनाने के लिए इनोवेशन का लाना यह भी बेहद आवश्यक है। इनोवेशन बदलती परिस्थितियों के अनुसार हमें तैयार करता है और चूंकि दुनिया में हर चीज लगातार परिवर्तनशील है, इसलिए हमें इनोवेशन पर भी उतना ही ध्यान देने की आवश्यकता है। ट्रेडिशन और इनोवेशन के बीच एक बैलेंस बेहद जरूरी है। यदि हम केवल ट्रेडिशन को फॉलो करते रहेंगे तो हमारी हालत उस डेड लेक की तरह हो जाएगी जिसके पानी से बदबू आने लगती है। వైమానిక దళం ద్వారా దేశానికే సేవ చేసే భాగ్యం దక్కినందుకు చాలా గర్వంగా ఉందని యువ పైలట్లు తెలిపారు. దేశ రక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. తమ పిల్లలు మాతృమూర్తికి సేవ చేసే మంచి వృత్తిని ఎంచుకున్నందుకు హృదయం ఉప్పొంగిపోతోందని వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా వాస్తవ్యం మా అల్లుడు టి అమిత్ రెడ్డి ఇక్కడే ఎన్డీఏ ద్వారా ఎయిర్ ఫోర్స్లోకి వచ్చాడు. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. చాలా గర్వంగా ఉంది. దేశానికి సేవ చేయడంలో చాలా గర్వంగా ఉంది. అంటే యాక్చువల్గా ఇది చిన్నప్పటి నుంచి డ్రీమ్ అండి. మా నాన్న ఈ సూర్యకిరణ్ టీం చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత అందుకని నా పేరు పెట్టాక నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అలా దాని మా కళ మా బాబు నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చిన్న చిన్న ఏజ్ నుంచి పిల్లలు ఆడుకునే టైం నుంచి కూడా హీ వాస్ ట్రైయింగ్ ఫర్ దిస్ అన్నమాట. సంతోషంగా ఉంది. ఎన్డీఏ నుంచి 3 ఇయర్స్ అక్కడ, మళ్ళీ ఇక్కడ 1 ఇయర్. ఇదంతా పేరెంట్స్ వల్లనే. పేరెంట్స్ లేకపోతే అసలు ఏముండేదే కాదు. సో వాళ్ళ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. రక్షణ రంగాలపై యువత అవగాహన పెంచుకొని ముందుకు రావాలని యువ పైలట్లు కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం హైదరాబాద్ రానున్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకింపేట ఎయిర్ బేస్కు చేరుకుంటారని, అక్కడ నుంచి బొల్లారానికి రోడ్డు మార్గాన వెడతారని అధికారులకు వివరించింది. అందుకు కావాల్సిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రపతి హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ఒక్క నేరస్తుడికి శిక్ష పడితే నేరం చేయాలనుకునే 100 మందిలో భయం వస్తుందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. కమిషనరేట్ సిబ్బంది, ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ఆయన సమావేశమయ్యారు. ఠాణాకి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంతో వ్యవహరించాలని ఆయన తెలిపారు. పారదర్శకంగా విచారణతో వారికి భరోసా కల్పించాలన్నారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు కృషి చేయాలన్న సిపి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. మాదక ద్రవ్యాల కట్టడిపైన అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేసులు దర్యాప్తు వేగంగా చేసి నిందితులకు శిక్షలు పడేలా చేయాలని సూచించారు. సైబర్ నేరాల్లో రికవరీ రేటును మరింత పెంచాలన్నారు. తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. వీరంతా ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామస్తులు. ఈ నెల 14న ములుగు నుంచి బయలుదేరి శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. తమిళనాడులోని తేని జిల్లా దేవదానపట్టి బైపాస్ రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులైన మరో 2 సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కమలాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని, ఇది బాధాకరమని, ఆందోళనకరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సమిష్టి స్ఫూర్తితో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, దీనిపై గొడవలు మానుకోవాలని విపక్షాలకు ప్రధాని మోదీ హితవు పలికారు. ఈ ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారో, వారి లక్ష్యాలు ఏమిటో తేలాలన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మరోసారి చరిత్రాత్మక విజయం సాధిస్తుందనడానికి ఇటీవల వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మోదీ అన్నారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన దురదృష్టకరమని, దాన్ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని ప్రధాని వ్యాఖ్యానించారు. ఘటన అనంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారని, దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, దీని వెనుక ఉన్న వ్యక్తుల మూలాలను, వారి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమని మోదీ అన్నారు. సమష్టి స్ఫూర్తితో ఇలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వీటిపై గొడవలు మానుకోవాలని విపక్షాలకు ప్రధాని హితవు పలికారు. డిసెంబరు 13న పార్లమెంటులో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉభయ సభలకు చెందిన 14 మంది విపక్ష ఎంపీలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాజాగా మోదీ స్పందించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంలుగా కొత్తవారిని ఎంపిక చేయడంపై కూడా ప్రధాని స్పందించారు. ఈ 3 రాష్ట్రాల సీఎంలు కొత్తవారని చాలా మంది భావిస్తున్నారని, నిజానికి వారు కొత్తవాళ్లేం కాదని, ఎంతో కాలం ప్రజల కోసం కష్టపడ్డారని అన్నారు. వారికి ఎంతో అనుభవం ఉందన్నారు. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయిందని, కష్టపడి పనిచేసేవారి గురించి పెద్దగా ఎవరికీ తెలియదని తెలిపారు. ఇలాంటివి ప్రతి రంగంలోనూ జరుగుతాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు సరైనదేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైన మోదీ మాట్లాడారు. తాము తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీంకోర్టు స్టాంప్ వేసిందని, విశ్వంలో ఏ శక్తి కూడా మళ్లీ ఆర్టికల్ 370ని తీసుకురాలేదని మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మరోసారి చారిత్రాత్మక విజయం దక్కించుకుంటుందని, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని మోదీ అన్నారు. విపక్షాలు చెప్పిన మాటలను ప్రజలు ఎందుకు నమ్మడం లేదో వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్లమెంటులో అలజడి రేపిన ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడు లలిత్ ఝాను విచారించిన అనంతరం నిందితుల సెల్ఫోన్ను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ దహనం చేసిన సెల్ఫోన్ విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంటులో అలజడి రేపిన ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ సింధే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝూలను పోలీసు ప్రత్యేక విభాగం కౌంటర్ ఇంటెలిజెన్స్ విచారిస్తోంది. ఈ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు లలిత్ ఝూ 4 నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. ప్రధాన సూత్రధారి లలిత్ ను రాజస్థాన్లో అతడు తలదాచుకున్న నగౌర్కు తీసుకువెళ్లి విచారించారు. అక్కడ తనతో పాటు సన్నిహితుల సెల్ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చివేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లి విచారించి ఆధారాలు సేకరించారు. లోక్సభ పాస్లు సిఫార్సు చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహ స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్సభ స్పీకర్ అనుమతితో సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. లలిత్ కు సహకరించిన మహేష్ కుమావత్, కైలాష్లకు క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని భావించినట్లు లలిత్ ఝూ విచారణ సందర్భంగా తెలిపినట్లు తెలుస్తోంది. లలిత్ ఝూ తన ఫోన్ను ఢిల్లీ, జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేక మార్లు కలిసినట్లు లలిత్ ఝూ చెప్పాడు. మిగ్జామ్ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకొని తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులోని దక్షిణాది జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారత వాతావరణ విభాగం ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్టును జారీ చేసింది.
సోమవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని రామనాథపురం, తిరునల్వేలి, కన్యాకుమారి, టెన్కాసిల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్యాంలకు నీరు భారీగా చేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారిలోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. మహారాష్ట్రలోని ఓ సోలార్ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 9 మంది దుర్మరణం పాలయ్యారు. నాగ్పూర్ బజాన్ గాన్ ప్రాంతంలో క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 9 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు గాయపడ్డారు. ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సబ్ వేరియంట్ JN.1 పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్నారు. జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా కోవిడ్ సబ్ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు. కోవిడ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. 2-3 నెలల ముందు సింగపూర్ విమానాశ్రయంలో భారతీయులను పరీక్షించినప్పుడు ఈ సబ్ వేరియంట్ను గుర్తించినట్లు వెల్లడించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కోవిడ్ సబ్ వేరియంట్ ఉందన్నారు. తమ ఆరోగ్య వ్యవస్థ చాలా బాగుందని, కోవిడ్ సబ్ వేరియంట్ పట్ల ఆందోళన అక్కర్లేదని వీణా జార్జ్ తెలిపారు. కోవిడ్-19లోని JN.1 అనే ఉపరకం కేరళలో వెలుగు చూసింది. నవంబర్ 19న నిర్వహించిన RT-PCR పరీక్షలో 79 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ సోకినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆమె కోవిడ్ నుంచి కోలుకుంది. JN.1 ఉపరకం తొలిసారిగా ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో వెలుగు చూసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సమర్ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను భారత వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది. ఇటీవల సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించిన అస్త్రశక్తి 2023 విన్యాసాల్లో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సమర్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించినట్లు వివరించింది. క్షిపణి వ్యవస్థ వివిధ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్షిపణి వ్యవస్థ పనితీరును ఇప్పటికే చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ పరిశీలించారు. ఉత్తరప్రదేశ్లో జనవరి 22న అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్టకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలివస్తారని అంచనాలు ఉన్న నేపథ్యంలో రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ భక్తులకు ఓ విజ్ఞప్తి చేశారు. జనవరి 22న అయోధ్యకు వచ్చే బదులు భక్తులు తమ సమీపంలోని మందిరాల్లోనే ప్రత్యేక పూజలు చేయాలని రాయ్ సూచించారు. అయోధ్యలో రద్దీని నివారించడం కోసమే తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు వచ్చే భక్తుల కోసం సాధారణ భోజనం, నిద్రించడానికి స్థలం, విడిది కేంద్రాల వంటి కనీస వసతులను అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయ్ తెలిపారు.